What are all your observations now with your stakeholders? So something similar is what we are seeing in Gudipalle also, sir. There are people who had no confidence, no trust in themselves. When, for example, from one family, when we went and interacted, we found one Bangaru Mitra from that family itself. So he is one of the Bangaru Mitra in our team, one of the 19 Bangaru Mitras that we have, and he is guiding about 100 families. He is prospecting them, counseling them, and trying to identify what solutions we can provide to that family. So likewise, the trust levels or the confidence levels are definitely low. Our Bangaru Mitras, we are interacting with them on a regular basis to understand where they will do well. Some people do well with just livestock, they can't do anything else. But some people can take up a tailoring shop. Somebody knows tailoring. So when one of our Bangaru Mitra went, she understood that that person can do well with tailoring. So instead of giving her a cow, we thought, why not we set up a tailoring shop for her? And that is working out very well. For the last 3 months, I think the shop is doing well. We can share the earnings. They are very happy. Here you are having an example. Prasad Garu, that lady is there, tailoring shop. Yeah, can you come? Can you please? Baigra. Evaru Bangaru Mitra also please come. Bangaru Mitra. No, Ochebdu Amma. No more Baigra. చెప్పమ్మా నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం సార్. నాది గుడిపల్లి, నా పేరు సుమా సార్. మా పరిస్థితి చాలా బాధగా ఉండింది సార్. నాకు ఈ టైలరింగ్ వస్తూ ఉండింది సార్, కంపెనీకి పోతూ ఉంటున్నాయి. ఇప్పుడు టైలరింగ్ మిషన్ తీయించి టైలరింగ్ మిషన్ తీయించిండారు. తర్వాత నేను శారీ బిజినెస్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను సార్. పిల్లోళ్ళు సార్, చిన్న చిన్న పిల్లోళ్ళు సార్, బయట పయ్యకాయలు సార్ పనికి. మా ఆయన కూలి పనికి పోతాడు సార్. ఒక నాటికి ఒక 600-700 దాకా సంపాదిస్తాడు సార్. చాలా కష్టంగా ఉంది సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు భూమి ఏమీ లేదు సార్. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేదు సార్. పిల్లలు వచ్చేసి ఆడ పనికి పోయే కూడా అయ్యలేదు సార్. మేము చాలా బాధగా ఉండింది. ఇప్పుడు చారీ బిజినెస్, టైలరింగు అంతా నేర్చుకొని ఇప్పుడు ఒక 10,000 దాకా నేను ఇంట్లోనే సంపాదిస్తున్నాను సార్. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి, సీఎం సార్కి ఎంత చాలా ధన్యవాదాలు సార్. మాకు వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడానికి వస్తే నేను నమ్మలేదు సార్. మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు. మాకు ఎందుకు ఇవంతా, ఎవరు హెల్ప్ చేసేది మాకు అని నేను చాలా నమ్మకం లేకుండా ఉండింది సార్. తర్వాత నాకు 1,10,000 వేశారు సార్. దాంట్లో నేను బిజినెస్ చేసుకొని బాగున్నాను సార్. ఇప్పుడు నీ పేరమ్మా? సుమా సార్. సుమా. సుమా చరిత్ర మీరు చూశారు. పాపం ఆశువులు కొనింది. ఆ సమయంలో టీవీఎస్ వచ్చి 1,10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆవిడికి టైలరింగ్ అవన్నీ సెట్ చేశారు. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు సునాయాసంగా సంపాదించుకొని ఆవిడ కాళ్లపైన ఆవిడ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇది మంచి సక్సెస్ స్టోరీ. నువ్వేం చేసావు మా బంగారు మిత్ర ఆవిడికి? సార్ నేను గుడిపల్లి పంచాయతీ బంగారు మిత్ర సార్. దగ్గర పెట్టుకో. నా పేరు అమ్ములు సార్. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళ కాదా అని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను సార్. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ వచ్చింది సార్. అప్పుడు వెళ్ళి చెక్ చేశాను సార్ వీళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందనేది చూసే వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అనుకుంటున్నాను. అప్పుడు ఈమె చెప్పింది సార్, నాకు టైలరింగ్ మిషన్ వస్తుందమ్మా, నాకు టైలరింగ్ మిషన్ నేను పెట్టుకుంటాను, దాంతోపాటు నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అని చెప్పింది సార్. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. చేసి సరేమా ఇట్లా వాళ్ళకి ప్రమోట్ చేద్దాము అన్నారు వాళ్ళు. సరే అనేసి వాళ్ళకి బిజినెస్ పెట్టించాము. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయింది. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ఏం చదువుతారు? చదవలేదు సార్. చిన్న పిల్లలు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. భర్త ఏం చేస్తారు? కూలి పని చేస్తారమ్మా? ఓకే. వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ హ్యావ్ టు ప్లాన్ విజన్ ఫర్ ది ఫ్యామిలీ. రెండింట్లో ఉన్నాను సార్. బాడిగింట్లో బిల్లు కూడా లేదు సార్. అన్ని వర్కౌట్ చేస్తారమ్మా. నేను కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ హౌస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. దట్ ఈస్ వన్.
then that family vision document you have to prepare, and continuously you have to handhold management skills and guidance for decision making. This also you have to do it continuously. Okay, thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఇప్పుడు ఇక్కడ బంగారు మిత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేలిపైకి ఎత్తండి, అన్ని కంపెనీలో కలిపి. ఓకే, బంగారు మిత్రలో ఉండే వాళ్ళకి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఒక వినూత్నమైన పని చేశాం అని చెప్పుకునేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఈ తొందరలో షార్ట్ టైంలో మేము బంగారు మిత్రగా వీళ్ళ జీవితాలను మార్చాం అని చెప్పే అవకాశం ఉంది. ఎవరిని చెప్పాలని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక వినూత్నమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. దీని పేరే P4 అని పెట్టాను. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దాన్ని ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో మార్గదర్శి బంగారు కుటుంబం, MBK 1020. MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం, 1020 అంటే పైనుండే 10%, కింద నుండే 20% బాగు చేసే కార్యక్రమం. సమాజంలో ఏ గ్రామంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక 10 మంది పైన ఉంటారు, బాగా డబ్బులు వస్తాయి. 20 మంది అధ్వానమైన పరిస్థితిలో ఉంటారు. పైనుండే వాళ్ళకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చారు, సమాజంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకున్నారు, వాళ్ళు ముందుకు పోగలిగారు. కింద నుండే వాళ్లకు దిక్కు తోచని పరిస్థితి, అందుబాటులో అవకాశాలు లేవు, దాంతో చదువుకున్నారు, ఓసారి రాజీ పడ్డారు, ఓసారి సమాజంలో వచ్చే సమస్యల పట్ల తల దించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం కూలిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. చాలని ఆదాయం, కడుపు నిండా తిండి లేని పరిస్థితి, కష్టపడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఆలోచించిన కార్యక్రమం ఇది తీసుకొని రాష్ట్రంలో ఉండే దగ్గర ఇప్పటికీ 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మాదిరిగా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పని చేస్తామని. కాదు, నా ఆలోచన ఏంటంటే, ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి, ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకునింది, ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది, ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, all put together. All put together, I am entrusting to you 9,000 families. 2,000, more than 2,000 from Mega, 2,000 or 2,500 from TVS, and around 4,000 to 5,000 from Adani. All these people
you have to create your Bangaru Mitra, you have to analyze every family, and then what is the requirement of that family, you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months, when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices, Bangaru Mitra also, Bangaru Kutumbam also. Then I will review. This is I am telling you, this is historic program. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, కుప్పంలో అందరికీ చెప్పాలి, కుప్పంలో రాష్ట్రంలో చెప్పాలి. 12 లక్షల మందికి మీకు సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు. రేపు 20 లక్షలు వస్తారు. మీలో కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, పని లేకుండా వచ్చారు, మేమెందుకు సహకరించాలి, లేకుంటే మీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, పని చేసే వాళ్ళకు ఉత్సాహం పోతుంది. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి, మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు, చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి, మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈరోజు మీటింగ్లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా.